కాకరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి ఒక పావు గంట వదిలేయాలి. వదిలేసిన ముక్కలను గట్టిగా పిండేసి ఇలా నూనె చుక్కేసి వేయించుకోవాలి. ఎక్కువ నూనె అవసరం లేదు, డీప్ ఫ్రై అవసరం లేదు. ఇలా కూడా కరకరలాడుతూ వస్తాయి. హై స్పీడ్ మీద పెట్టి దగ్గరే ఉండాలి, అసలు పొయ్యి దగ్గరే ఉండి హై స్పీడ్ మీద పెట్టి ఇలా వేయించుతూనే ఉంటే ఇదిగో నూనె అంతా ఇలా నురగలా పైకి వచ్చేస్తుంది చూసారా. నేను 2 స్పూన్లు నూనె వేసాను అంతే. ఇవి క్రిస్పీగా వేగే వరకు వీటిలో ఇంకేమీ వేయకూడదు, ఏవి వేసినా మాడతాయి. ఇప్పుడు కరెక్ట్గా వేగాయి. ఇలా వేగినప్పుడు సిమ్లో పెట్టేసేయాలి, మంటని తగ్గించేయాలి. ముక్కలు చూసారా నల్లగా అవ్వకుండా అలాగని మాడకుండా కరెక్ట్గా వేగాయి చక్కగా. ఇలా కచ్చాబచ్చాగా నూరు పెట్టుకోవాలి. మనకిది 15 రోజులు 20 రోజులైనా ఉంటుంది నీళ్ళు తగలకుండా చేసుకుంటే. ఇది మనం ఒక పావు కిలో ముక్కలకి ఇంత సరిపోతుంది. ఇందులో ఏమేమి వేసానంటే ధనియాల పొడి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కారము వీటిని వేసి కచ్చాపిచ్చగా నూరాను. ఇది కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి ఇలా కలిపి మనం ఇందులో వేయాల్సిన ఇంకొన్ని ఉన్నాయి వేస్తాం. కారము, ఉప్పు, పసుపు. కారం ఆల్రెడీ వెల్లుల్లిపాయలు మసాలాలు వేసాను కానీ అందులో కంటే ఇందులో మళ్ళీ ఇంకొంచెం జల్లాలి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. మనము ఈ మసాలా వేసిన కాడి నుంచి మొత్తం సిమ్లోనే నడిపించాలి. ఫ్రైని నడిపించాలంటే ఏదో ఆ భాష. సిమ్లోనే పెట్టేసేసి ఇలా ఆల్రెడీ ఇలాంటి ఫ్రై నేను నా ఛానల్లో ఎప్పుడో పెట్టాను. నా ఛానల్ ఎక్కడుంది, ఎక్కడో మూలకు పడిపోయింది. చూసిన వాళ్ళు కూడా షేర్ చేయరు. నచ్చితే లైక్ ఒక జస్ట్ లైక్ అనేది కొడితే చాలు, కొట్టరు. ఎలా పుష్ అవుతుంది? అలాగే నా ఛానల్లో ఎన్నో మంచి హెల్తీ రెసిపీస్ ఉన్నాయి కానీ అన్నీ వ్యూస్ లేవు. మీరు లైక్ చేయడం మర్చిపోకండి. ఇందులో మర్చిపోయాను, నేను మిక్సీ చేసేటప్పుడే పిల్లలు ఏరేయకుండా కరివేపాకు కూడా వేసేసా. కిడ్స్ కోసం సీక్రెట్ టిప్ అనమాట. కరివేపాకు ఏరకుండా ఇలా మసాలాలు వేసేస్తూ ఉంటాను. ఇది మూత పెట్టేసి 2 నిమిషాలు ఆ ఫ్లేవర్లు వీటికి పట్టనివ్వాలి. పట్టనిచ్చాక మూత తీసి ఒక 2 సెకండ్లు కొంచెం ఫ్రై చేసుకొని కట్టేయడమే. క్రిస్పీ కాకరకాయ వెల్లుల్లి కారం ఫ్రై రెడీ. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ ఇవ్వడం మర్చిపోకండి. దీనికి కాంబినేషను కూరగాయలు ఎక్కువగా వేసిన పప్పుల్స్ చేస్తాను. ఆ పప్పుల్స్ రెసిపీ కూడా చూడండి. కాకరకాయ ఫ్రై రెడీ.